భద్ర గారు, ఇలా ఎంతో భద్రం గారు, ఇలా ఎంతోమంది మంచి మంచి యాక్టర్స్లో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి December 12th మన ముందుకు వచ్చేస్తుంది. సో దానికంటే ముందు టీ సిరీస్ ద్వారా మనందరినీ పలకరించిన పాటలు ఇందాక చూసాము అండ్ ఇప్పుడు ట్రైలర్ చూడబోతున్నాము. ఆ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా సో హాస్య బ్రహ్మానందం గారిని కోరుకుంటున్నాము. హలో, అందరికీ నమస్కారం. సహకుటుంబానాం ట్రైలర్ లాంచ్. He's not happy. I think it's a problem. Emotions ni గుర్తించలేని పిచ్చి నా కొడుకుంటాడు. ఎందుకంటే ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. సహకుటుంబానాం అంటే మన కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నట్టుంది కదా డైలాగు, అయినా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ సినిమాకి దర్శకుడు ఉదయించే శర్మ. ఇతను చాలా ఒబిడియంట్గా ఉంటాడు. నిజంగా ఇంత ఒబిడియంట్గా ఉంటాడేమో అనుకుంటాం మనం. సెట్లో అలా ఉండడు. సెట్లో తనకి ఏంది కావాలో అది వచ్చే వరకు పిండుకుని వాళ్ళ చేత యాక్ట్ చేయించేటువంటి ఒక అప్కమింగ్ అద్భుతమైన దర్శకుడు. ఇతని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సినిమా హిట్ అయిన తర్వాత మాట్లాడదాం. ఇతని వెనకాల బ్యాక్ బోన్ ఒక అతను ఉన్నాడు. అతని పేరు అర్జున్ సాయి. ఎప్పుడు వెనక నుంచి ఇట్లా తొంగి చూస్తుంటాడు. మరి ఇతని దగ్గర ఏ పవర్ ఉందో తెలియదు కానీ ఈసారి మనం అసలు ఎవరు చెప్పినా వినకూడదు అనుకునేవాడు కూడా అంతెత్తు అలా చూసేవాడు. అలా 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 చూసి చిన్న మెళ్ళు తాడేస్తే వెనకాల పడి వెళ్ళిపోతుంటాం అనమాట. అలా ఇంతమంది ఆర్టిస్టుల్ని, ముఖ్యంగా ఒక లెజెండరీ ఆర్టిస్ట్, చాలామందికి యాక్టింగ్ అంటే ఏంటో చెప్పి నేర్పించినటువంటి మా గురువు గారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయన అటువంటి నటుల చేత కూడా కావలసిన పద్ధతిలో చేయించుకున్నటువంటి దర్శకులు ఉదయ్ శర్మ, మహాదేవ్ గౌడ్ గారు. దీనికి ఆయన వచ్చారా? సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, సహకుటుంబానాం పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం, మా
అనుబంధం మా ఇది మీ అందరికీ తెలిసిందే. అహనా పెళ్ళంటి సినిమా జంజాల్ గారు బా ఆ రోజులు ఇది వేరు. భగవంతుడి దయ వల్ల ఇంకా ఇప్పటికీ మేము ఇదే స్టిఫ్నెస్తో పనిచేయటం, మాతో పనిచేసిన వాళ్ళందరూ ఈ రేంజ్లో 48 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను ఒక రెండు మాటలు చెప్పాలి. ఎందుకు అనంటే, ఎస్, ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాం, చేస్తేనే ఇంతకాలం ఉంటాం, లేకపోతే ఎప్పుడో ఇంటికి పంపించేస్తారు. అందులో మొహాటం ఏమీ లేదు. అందులో సినిమా ఇండస్ట్రీలో అసలు మొహాటం లేదు. ఏం బ్రహ్మం, ఈ సినిమా ఇండస్ట్రీలో నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నాను, జీవితంలో అంత ఈజీ కాదు. కానీ ఇంతకాలం వరకు కూడా మేము ఇంకా ఈ ఇండస్ట్రీలో మీ ముందు సహకుటుంబం అంటే బ్రహ్మం ఏదో చెప్పడానికి ట్రై చేశాడు కుటుంబం అని. యాక్చువల్గా మీరందరూ ఎవరు జర్నలిస్ట్ కుటుంబం నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి సొంత బిడ్డలాగా కాసుకుంటూ వస్తున్నారు మీరందరూ. అందుకే నేను ఇప్పటికి ఇలాగే ఉన్నాను. ఇంటికి వస్తుంది, ఇంట్లో ఎట్లాగూ సినిమా మీరు చూస్తారు, ఎన్నిసార్లైనా చూస్తారు. అమెరికా వరకు ఇవాళ నా సినిమాలు, ఇళ్లలో చూసే సినిమాలు నా సినిమాలు కూడా ఉన్నాయి కదా. ఉండడానికి కారణం అవే, లేటెస్ట్ టెక్నికే. కానీ వచ్చిన సినిమాని వచ్చినట్టుగా మీరు కూడా గౌరవించి చూడాలని మరొకసారి మనవి చేస్తూ, నా తరఫున మా మొత్తం టెక్నీషియన్స్ వీళ్ళందరి తరఫున, దర్శకుడు గురించి వాళ్ళ గురించి చక్కగా మా బ్రహ్మం చెప్పాడు. బ్రహ్మాండంగా నిజంగా అతను కానీ మా వాడు కానీ వీళ్ళు మా కెమెరా వాళ్ళు కానీ, మరి ముఖ్యంగా ఈ సినిమాని నేను ఫస్ట్ అప్రిషియేషన్ గోస్ టు ద ప్రొడ్యూసర్ అండి. ఎందుకనంటే ఎస్, ప్లీజ్, ఏం బ్రహ్మం, ఇలాంటి వాళ్ళు తీస్తేనే సినిమాలు ఆ నలుగురు కానీ లేకపోతే లేదు ఇంకో మహా అద్భుతమైన సినిమాలు ఎందుకు వస్తాయి అని అంటే, ఇలాంటి నిర్మాతలు ఉన్నప్పుడే, ఇలాంటి నిర్మాతలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇలాంటి కథలు తీసినప్పుడే అని మరొక్కసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. అట్లాగే దర్శకుడికి ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఈ విధంగా వెళితేనే ముందుకి నెక్స్ట్ తరానికి ఉపయోగపడే 4 మంచి సినిమాలు మిగులుతాయని నమ్మిన వాళ్ళల్లో, పనిచేస్తున్న వాళ్ళల్లో ఒకడుగా మీ ముందు మీ రాజేంద్ర ప్రసాద్గా. ఇంట్లో ఏం రమ్మో నా గురించి సీనారాయణ రెడ్డి గారు అనేవారు. ఇప్పుడు ప్రసాద్ నీ సంగతి ఏంటో తెలుసా అంటే, తెలుసు గురూజీ అనేవాడిని సీనారాయణ రెడ్డి గారిని. ఏమి లేదా నీ పరిస్థితి ఏంటో తెలుసా, ఏంటి గురువుగారు, ఇంట్లో కంచం ఉంటుంది, మంచం ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ సినిమా ఉంటుంది, సరే పో అనేవాడు. అట్లా మీ అందరి ఇళ్లల్లో ఉన్న నేను, నాతో మా బ్రహ్మం, మా బ్యాచ్, మొన్నే మా మామ కోట మామ వెళ్ళాడు పైకి, అయినా పర్లేదు, ఇదంతా మా బ్యాచే. సో మేమందరం మీ ముందు ఎప్పటికీ మీ సేవకులకుమే అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, సహకుటుంబారాం థియేటర్లో తప్పకుండా చూడండి, మీ ఆశీర్వచనాన్ని ఇవ్వండి. నమస్కారం. బ్రహ్మానందం గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ఆ 2 సినిమాలకి నాను ప్రేమతో ఆర్యా 2కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశానండి. అంటే అప్పుడు బ్రహ్మానందం గారిని చూసినా, రాజేంద్ర ప్రసాద్ గారిని చూసినా, ఎవరిని చూసినా మా అమ్మగారికి కాల్ చేసి చెప్పేవాడిని, అమ్మాయిలను చూశాను కట్టనని. ఇప్పుడు వీళ్ళు పక్కన నిలబడి నేను డైరెక్టర్గా మాట్లాడడం అన్నది ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. సార్ నా ఫేవరెట్ సాంగ్ చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, అది మీ పక్కనే ఉన్నారు, అందరు ఫేవరెట్ కూడా. థ్యాంక్ యూ అండి. ఉదయ్ నేను ఫ్రెండ్స్ అండి. ఉదయ్, నేను, విక్రమ్, శ్రీన్మయ అని మేమందరూ సుకుమార్ గారి దగ్గర కొలీగ్స్ మేము. ఉదయ్ వచ్చి సడన్గా అన్న సినిమా అంటే, విక్రమ్ అని ఉండేవాడు, నేను, శ్రీన్మయ, విక్రమ్, మేము 3 ఫ్రెండ్స్. నాను ప్రేమతో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసాం, రంగస్థలానికి సుకు సార్ దగ్గర వర్క్ చేసాం. సడన్గా విక్రమ్ చనిపోయాడు. విక్రమ్ ఫ్రెండ్ ఉదయ్ వచ్చేవాడు. విక్రమ్ నేను ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉండేవాడు. సడన్గా వచ్చి ఉదయ్ అన్నాడన్నమాట, అన్న సినిమా చేశాను, విక్రమ్ ఇచ్చిన ఐడియాతోనే చేశాను అని చెప్పాడండి. నా ఒళ్ళంతా ఒకసారి గూజ్ బంప్స్ వచ్చాయి. అంటే ఆడు చనిపోయేటప్పుడు కూడా నేను సుక్కు సారు ఎక్కడికి ఈ సినిమా రాయడానికి, దేనికి కుమారి 21 రాయడానికి బ్యాంకాక్ వెళ్తుంటే ఆడు ఒక ఐడియా చెప్పాడండి. బ్యాంకాక్ వెళ్ళే టైంలో నేను ఒక ఐడియా రాసుకున్నా. అని ఐడియా ఎలా ఉంటుందంటే, అది ఒక స్టోరీ రాసుకున్నా. అది ఇప్పుడు ఏ పెద్ద హీరోతో చేయాలని కోరిక కూడా ఉంది నాకు. అది
అంటే విక్రమ్ గారు లేకపోయినా ఇది కథ అయింది ఆడిచ్చిన ఐడియా సినిమా, నాది ఇంకోటి కథ కింద రాబోతుంది. థ్యాంక్ యూ విక్రమ్, ఎక్కడున్నా నువ్వు? నీకు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని నాకు అనిపిస్తూ ఉంటుందండి. నేను ఇంకా ఏం చేయలేదు, ఏదో ఒకటి చేస్తాను నీకోసం. ఈ సినిమా ఐడియా చెప్పాడండి ఉదయ్, చాలా అంటే చాలా బాగుంటుంది. మా సుక్కు సార్ ఐడియాలో ఉంటుంది, అలాంటి స్కూల్ నుంచి వచ్చిన ఐడియాలో ఉంది అనిపించింది నాకు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ పెద్ద పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంత తీసుకుంటున్నారంట, ఇంతకు చేయగలరా అని ఒక్క మాట తప్ప ఎక్కువ ఏమీ అడగకుండా, ఎక్కడ మేము కూర్చుని రాస్తామంటే అక్కడ ఏర్పాట్లు చేసి పాట బాగా రావాలి, మా దర్శకుడికి సంతోషం కలగాలని చెప్పి ఎక్కువ కలగజేసుకోకుండా కేవలం కావలసినవి మాత్రమే అందించి చాలా తోడ్పడ్డారు. ఆయన అభిరుచికి తగ్గట్టు ఈ సినిమా కూడా అద్భుతంగా వస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వబోతుంది అనడానికి ఒక పెద్ద కారణం మీ అందరికీ తెలుసు. మన దర్శకులు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని, అలాగే హాస్య బ్రహ్మ మా గురువు గారు బ్రహ్మానందం గారిని కన్విన్స్ చేసిన విధానమే చెప్తుంది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని. అలాగే ప్రపంచంలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది ఏదైనా ఉంది అంటే అది కరోనా వైరస్. దాని తర్వాత అంత ఫాస్ట్గా, దానికన్నా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది ఏమైనా ఉందంటే అది చిక్కిరి సాంగ్. అలాంటి మెగా పవర్ని ప్రపంచవ్యాప్తం చేసిన మన బుచ్చిబాబు అన్న తెలుగోడు కావడం, మన స్నేహితుడు కావడం మన అందరి గర్వకారణం. చీఫ్ గెస్ట్గా వచ్చి మన అందరినీ బ్లెస్ చేసినందుకు ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్ శర్మ. మా ఈ సహకుటుంబానం ట్రైలర్ లాంచ్కి వచ్చిన బుచ్చిబాబు అన్నయ్య పెద్ద సినిమా షూటింగ్లో బిజీగా ఉండి కూడా సో నా కోసం టైం స్పెండ్ చేసి ఈ ఈవెంట్కి వచ్చినందుకు బుచ్చి అన్నయ్యకి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ రమేష్ చప్పాల గారు లక్కం డైరెక్టర్, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి, బ్రహ్మానందం గారికి వాళ్ళ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ స్టేజ్ మీద డైరెక్టర్గా ఇక్కడ ఉండడానికి ముఖ్యమైన కారణం ముగ్గురు. ఆ ముగ్గురులో మా పేరెంట్స్ లేరు. ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్లీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పారంటే ఇంటికి వెళ్ళాక మా అమ్మ పిలిచి మరీ తిడుతుంది, ఏంట్రా స్టేజ్ మీద ఓవర్ యాక్షన్ చేస్తున్నాం అనేసి. సో వాళ్ళకి సపరేట్గా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే మన వల్ల వాళ్ళు ఇతరులకి సారీ చెప్పుకోవాల్సిన అవసరం రాకుండా ఉంటే చాలు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో నేను ముఖ్యంగా ముగ్గురికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నా ఫ్రెండ్ విక్రమ్ చైతన్య, ఈ కథ పుట్టడానికి కారణమైన విక్రమ్ చైతన్య. సో తను మా మధ్య లేరు, తను దూరం అయితే 9 years అవుతుంది. బట్ కానీ మా 100-year లైఫ్కి అతను ఒక రూట్ వేశాడు. ఆ రూట్లో మేము జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తే చాలు, మేము సక్సెస్ రీచ్ అవుతామని మాకు తెలుసు. అండ్ సెకండ్, ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కారణమైన మా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ ఉత్సవం డైరెక్టర్ అర్జున్ సాయి. సో తనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థర్డ్, మా ప్రొడ్యూసర్ గారు మహదేవ్ గౌడ్ గారు. సో కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త డిఓపి, అందరు కొత్త వాళ్ళని పెట్టి ఇంత పెద్ద సినిమా, పేరుకి చిన్న సినిమా లాగా కనిపిస్తుంది కానీ మీకు విజువల్స్ అవన్నీ చూస్తే పెద్ద సినిమా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంత పెద్ద సినిమా మా అందరికీ ఇచ్చినందుకు నిజంగా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్లీ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్లకి రైటర్గా యాజ్ ఎ డైరెక్టర్గా ఒక క్యారెక్టర్కి ఈ పలానా ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది అనేసి అని ముందే ఫిక్స్ అయిపోయి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, సత్య గారు కానీ ఇలా క్యారెక్టర్ పేర్లు కాకుండా వాళ్ళని ఊహించుకొని క్యారెక్టర్ రాసుకుంటాము. బట్ కానీ సినిమా మేకింగ్ విషయంకి వచ్చేసరికి దానికి ఆల్టర్నేట్ ఆప్షన్స్ వెతుక్కుంటాం. బడ్జెట్ సెట్ అవ్వకో, సో అంత బడ్జెట్ పెట్టలేము అనవసరం, దానికి ఆల్టర్నేట్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అనేసి అని చెప్పని రాసుకుంటాం ఆ సిచ్యువేషన్స్లో. బట్ కానీ ప్రొడ్యూసర్ గారు నేను ఏదైతే కథలో క్యారెక్టర్స్కి ఎవరెవరైతే ఆర్టిస్టులు అనుకొని రాసుకున్నానో కథ ఊహించుకొని యాస్టీజ్ స్క్రీన్ మీద వాళ్ళందరూ ఉన్నారు. సో దానికి రియల్గా ప్రొడ్యూసర్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. మణిశర్మ గారి దగ్గర నుంచి నా ఫస్ట్ డ్రీమ్, ఆనంద్ శ్రీరామ్ గారు లిరిసిస్ట్. సో అందరూ నేను ఏదైతే నా ఫస్ట్ సినిమాకి ఎవరెవరితో అయితే వర్క్ చేయాలనుకుంటున్నానో, యాస్టీజ్ ఈ కథకి ఎవరెవరైతే సెట్ అవుతారు అనుకున్నానో అందరికీ ఈ సినిమాలో ఉన్నారు. అందరికీ రియల్లీ థ్యాంక్స్. అండ్ మా హీరో రామ్ కిరణ్ గారు. సో తనకి ఫస్ట్ నుంచి నేను కథ చెప్పినప్పటి నుంచి చిన్న డౌట్ ఉండేది కిరణ్ గారికి, నేను యాక్టింగ్ చేయగలనా, నేను డాన్సర్ కదా యాక్టింగ్ చేయగలనా అనేసి అని చెప్పని నేను ముందే చెప్పాను. డాన్సర్ అంటే ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, యాక్టింగ్ మీరు చేయగలరు, మీరు స్టేజ్ ఫియర్ ఉండదు అనేసి అని. ఇప్పటివరకు నాకు తెలిసి సినిమాలో టెక్నికల్గా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల సెకండ్ టేక్, థర్డ్ టేక్ అయ్యిండొచ్చు కానీ తన యాక్టింగ్ వల్ల మాత్రం సెకండ్ టేక్, థర్డ్ టేక్ అవ్వలేదు, అంత పర్ఫెక్ట్గా చేశారు. సో సినిమా చూశాక మీకు అనిపిస్తుంది ఫస్ట్ సినిమా అనేసి అని ఎక్కడ మీకు డౌట్ రాదు. అండ్ హీరోయిన్ మేఘా ఆకాష్ గారు. సో తను ఇది టెక్నికల్ రీజన్స్ వల్ల ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల, సో సైక్లోన్స్ వల్ల రాలేకపోయారు. సో తనకు కూడా థ్యాంక్స్. సో ఈ అన్నీ ఇంకేదైనా ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుంటాం. అందరికీ నమస్కారం. వచ్చిన అందరికీ నా పెద్ద నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్.
నేను బెంగళూరు తెలుగు అని చెప్తే అది అవుట్ సైడ్ అని కాదు, అది కూడా తెలుగే. ఎందుకంటే మా మదరు మా లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు మాట్లాడుతూ ఐ థింక్ ఐ మీన్ టు ఇక్కడ హైదరాబాద్ తెలుగు, తెలంగాణ తెలుగు, ఆంధ్రప్రదేశ్ తెలుగు నేర్చుకున్నాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? యాక్చువల్లీ నా పేరు రామ్ కాదు, నా పేరు కిరణ్. టైటిల్ నేమ్ రామ్ కిరణ్ అని పెట్టుకున్నా, ఎందుకంటే అది నా బ్రదర్ పేరు. 2006లో ఆయన వెళ్ళిపోయాడు. సో ఆఫ్టర్ దట్ ఆయన తోడుగా ఉంటే బాగుంటుందని చెప్పి రామ్ కిరణ్ అని టైటిల్ నేమ్ ఇచ్చారు సంతోష్ గారు అని చెప్పి. థ్యాంక్స్ టు హిమ్. అండ్ యాక్చువల్లీ బేసిక్గా నేను విలను అందరికీ, ఎందుకంటే స్కూల్లో దెబ్బలు తినేవాడిని అండ్ డాన్స్ క్లాస్లో కొంచెం లేట్గా వెళ్ళేవాడిని, మాస్టర్తో దెబ్బలు తినేవాడిని, ఆల్ దీస్ థింగ్స్. బట్ వన్ పర్సన్ బిలీవ్డ్ మీ దట్ ఐఎమ్ ఏ హీరో, దట్స్ మై ప్రొడ్యూసర్. ఒకసారి హీరోగా అవ్వాలి సార్ అని అంటే ఓకే చేసేద్దామని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. ఎలా చేయడం, హీరో అవ్వాలి, ఎలా చేయడం, అంత స్క్రాచ్ నుంచి తీసుకురావాలి, కథ కానీ లాంగ్వేజ్, టోటల్ కన్ఫ్యూజన్. ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరిగాం సార్. మలయాళంలో కథ వింటున్నాను, హిందీలో, కన్నడలో, తెలుగు, అన్ని లాంగ్వేజ్లో. స్టార్ట్ తెలుగులో చేశాను వినడానికి, శ్రీకర్ అని చెప్పి. ఐ థింక్ హీ షుడ్ బి ఆల్సో బీ అ గుడ్ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్. తర్వాత ఎండ్ తెలుగుకే వచ్చింది. అంటే ఈ కథ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందని బిలీవ్ చేయండి. అండ్ వాట్ ఎల్స్, ఫస్ట్ డే షూటింగ్ ఇంకా గుర్తుంది. పెద్ద డైలాగు, బ్రహ్మానందం గారు ఎదురులో ఉన్నారు. ఏం చేయాలి ఏమని తెలీదు, ఓన్లీ బై హార్ట్ చేసుకున్నాను. అక్కడ వెళ్తూ ఐ థింక్ డైరెక్టర్ చాలా నాకు కంఫర్టబుల్గా చేశారు. అండ్ ఇంతమంది ఇంతంతా మాట్లాడుతుంటే ఇంత నేనే చేశానా, లేదు ఈరోజు ఖచ్చితంగా నిజంగా ఈరోజు జరుగుతుందా, నేను ఇక్కడ నిల్చుకొని మాట్లాడుతున్నానా అనేది ఒక పెద్ద డౌట్ నాకు. మీ అందరు సపోర్ట్ కావాలి. నాలాంటి హీరోస్ అట్లీస్ట్ నాకు సపోర్ట్ ఇవ్వకపోయినా ఇలాంటి ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ ఇవ్వాలి. బికాజ్ ఒక్క మాటకి ఇంత పెద్ద డ్రీమ్ని కళ్ళ ముందు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్యామలా మ్యామ్, వాళ్ళకి ఈరోజు లేదు, బెంగళూరులో ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మెగా ఆకాష్ గారు ఈరోజు రాలేకపోయారు. షీఈ్ అ సీనియర్ టు మీ ఇన్ అంటే సినిమాల్లో పెద్ద సూపర్ స్టార్స్తో చేసింది, రజనీకాంత్ సార్తో, ధనుష్తో, విజయ్ సేతుపతి సార్, నితిన్ సార్ అండ్ లాట్ ఆఫ్ హీరోస్. అంత చేసి ఒక డెబ్యూ యాక్టర్ అంటే ఒక చిన్న మొహమాట కూడా లేకుండా నాకు చెప్పిస్తూ, యాక్చువల్లీ నేను నేర్చుకుంటూ వాళ్ళతో అలా పనిచేయడం జరిగింది. సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ సపోర్ట్ ఫర్ ద టీమ్. అండ్ డైరెక్టర్ గారు ఏం చెప్పాలి, ఒక కథ పెట్టుకొని ఇంత ఒక పెద్ద ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నారు. యు ఆర్ టూ పవర్ఫుల్ సార్. స్వామి, అయ్యప్ప స్వామి, మీకు అన్ని ఆల్ డ్రీమ్స్ కమ్ ట్రూ బ్రో. అండ్ మణి శర్మ సార్, యాక్చువల్లీ స్టైల్ అనే ఒక ఫిల్మ్ తెలుసు మీకు అందరికీ. ఏ ఒక్క డాన్సర్ కూడా వదిలిండడు ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో ఉన్న సాంగ్స్ కానీ ఇది కానీ, వాళ్ళ ఆఫీస్కి వెళ్తే స్టైల్ది ఒక ట్రోఫీ ఉండేది, అది చూస్తూ అలాగే ఒక 1 hour స్టన్ అయిపోయాను. ఈ పాటలకి మనం స్కూల్లో డాన్స్ చేసాము, కాలేజ్లో డాన్స్ చేసాము, కాంపిటీషన్ ఎన్నో గెలుచుకున్నాము, ఏదేదో చేసాము. బట్ ఈరోజు ఆయన మనకు మ్యూజిక్ వేస్తున్నాడు. ఏంటిది ఇదంతా అంటే ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా కలలానే ఉంది సార్. ఏం లేదు, ఒక చిన్న టైం పట్టింది, 16 years పట్టింది నేను హీరోగా అవ్వాలి అన్న ఒక కళ. 16 years, 2009 నుంచి ఇక్కడ దాకా చాలా పెద్ద హీరోస్కి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నేను అసిస్ట్ చేశాను. అమీర్ ఖాన్ నుంచి సల్మాన్ ఖాన్ గారు, అక్షయ్ కుమార్, మ్యాక్సిమం హిందీ, తెలుగులో కూడా. ఇదంతా ఇంత దాకా వచ్చి ఇక్కడ నిల్చుకొని నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే దట్స్ బికాస్ ఆఫ్ మై ఒకరు చిన్ని ప్రకాష్ మాస్టర్ గారు, రేఖా ప్రకాష్ మాస్టర్ గారు. నేను చచ్చేదాకా వాళ్ళకి రుణపడి ఉంటాను, మై గురూస్. అండ్ ఇంకా ఎక్కువ చాలామంది గురువులు ఉన్నారు నాకు. ఐ థింక్ గురువు లేకుంటే ఇంత దాకా రాలేం సార్, అదొకటి చెప్తాను. అండ్ దెన్ డాన్స్,
సినిమాలో అంతా ఇంత సినిమా ఇంత ఫుల్ చేసిన తర్వాత కూడా ఏదో మిస్సింగ్ కదా, ఇంకేదో నేర్చుకోవాలి అనే ఒక మిస్సింగ్ అది ఉంది ఇంకా బ్రెయిన్లో. ఒక్క ఆర్ట్ కూడా మనం అనుకునేలాగా ఐ థింక్ డాన్సే మనం లైఫ్ లాంగ్ చేసినా కానీ అది ఫినిష్ అవ్వదు కదా సార్, అది ఫినిషే అవ్వదు. నేను నెవర్ ఎండింగ్ ఆర్ట్ అంటే. సో ఒక డాన్స్ ఎక్కడో పట్టుకొని దాన్నే చేస్తూ పెద్ద పెద్ద హీరోల్ని ఎదురులో చూస్తూ వాళ్ళ పొజిషన్లో నిల్చుకొని నేను ఫీల్ చేస్తుండే. ఇప్పుడు అక్షయ్ కుమార్ వస్తున్నారు, వాళ్ళు రావడానికి ముందు నేను ఒకసారి రిహర్సల్ చేస్తుంటా, మానిటర్లో ఒకసారి చెక్ చేస్తుంటారు, ఒకసారి రికార్డ్ చేస్తుంటారు. సో ఇదే కదా ప్లేస్, ఇదే కదా హీరో, ఇదే కదా కెమెరా, ఇదే కదా ప్రొడక్షన్ అని చాలాసార్లు నేను ఫీల్ అయ్యాను. ఇంతే కదా, ఇదే కదా హీరో పొజిషన్ అని చాలాసార్లు నేను దాన్ని అనుభవించాను. బట్ హీరోగా అయిన తర్వాతే తెలిసింది సార్ ఎంత కష్టమో ఈ విషయం. ఒక్క చిన్న పింపుల్ రాకూడదు, మనం జ్వరం కానీ ఇంకోటి కానీ యూ షుడ్ నాట్ ఫాల్ సిక్, మన వల్ల షూటింగ్ క్యాన్సిల్ అవ్వకూడదు, అదన్నీ ఉంటాయి. అండ్ దెన్ మెయిన్లీ యాక్టింగ్, పెద్ద పెద్ద నటులు అంటే రాజేంద్ర ప్రసాద్ సార్ కానీ బ్రహ్మానంద్ సార్ కానీ నార్మల్గా మాట్లాడుతుంటారు, స్విచ్ ఆన్ అయిన తర్వాత వాళ్ళు స్క్రీన్లా మారిపోతారు నా కళ్ళెదురులో. స్క్రీన్లా అలాగే ఏదో స్క్రీన్లో చూస్తున్నానా డైరెక్ట్గా చూస్తున్నానా అనే ఒక కన్ఫ్యూజన్. సో అంత పెద్ద పెద్ద కన్ఫ్యూజన్లు ఎలా దాటుకొచ్చానో తెలీదు. ఎవ్రీ టైం నేను ఒకటే అనుకునేవాడిని, ఇది ఒక ఛాన్స్, ఇది తప్పిపోతే ఇంకోసారి దొరకదు, ఎలాగైనా కష్టపడి చేయాలి. ఎవ్రీ టైం కెమెరా ఆన్ అయ్యడానికి ముందు నేను ఇది అనుకున్నాను. అండ్ నా పెద్ద విషెస్ లేదంటే ఒక కోరిక ఏంటంటే ఎవ్రీ డాన్సర్ ఈ ఇండియాలో ఎంతమంది డాన్సర్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేస్తున్నారో, అసిస్టెంట్గా చేస్తున్నారో, కొరియోగ్రాఫర్గా చేస్తున్నారో అందరూ ఒకసారి హీరో అవ్వాలి. నేను అనుభవించిన ఈ సంతోషం, ఈ ఎగ్జైట్మెంట్, ఈ అన్బిలీవబుల్ జర్నీని ఒక్కసారి అన్న ఆ అన్ని డాన్సర్లు చూడాలనేది నాకు ఒక కోరిక. మీ వల్ల అవుతుంది. అందరు డాన్సర్స్కి చెప్తున్నాను, మీరు వెనుకున్నారు కదా, ఒకే ఒక స్టెప్పే ముందు రావాలి, ప్రయత్నించండి, వచ్చేస్తారు. ఎందుకంటే నేను ప్రయత్నించాను, అందుకనే వచ్చాను. సో ఐ వాంట్ గివ్ హోప్ టు ఆల్ ద డాన్సర్స్ అండ్ నా ఫ్యామిలీ. ఇక్కడ మన భాను మాస్టర్ గారు అండ్ పోలాకి మాస్టర్ గారు, ప్లీజ్ ఎంత సపోర్ట్ చేశారంటే నాకు, అంటే వీళ్ళు తెలుసు కదా, మీసాల పిల్ల, బాలయ్య, ఇంత పెద్ద పెద్ద లెజెండ్స్కి కొరియోగ్రాఫ్ చేసి నాకు చేసేటప్పుడు కూడా అదే రెస్పెక్ట్, దేనో నేను అసిస్టెంట్గా చేశాను అన్నీ తెలుసు. బట్ నన్ను హీరోగా ఫీల్ చేయించారు సార్ వీళ్ళు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో తీసుకున్న దానికి చాలా థ్యాంక్స్ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్కి థ్యాంక్స్. ఈజ్ హిమ్సెల్ఫ్ కొరియోగ్రాఫర్ అయ్యుండి మాకు తన కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడు. మేము ఎలా ఫీల్ అయ్యామంటే, ఒక ప్రభు మాస్టర్కి కొరియోగ్రఫీ చేస్తున్నట్టయితే నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. సారీ, నా లాంగ్వేజ్ కొంచెం అటు ఇటు ఉంటే క్షమించాలి, ఇంకా నేర్చుకుంటా. యాక్చువల్లీ నేను 7-8 లాంగ్వేజ్ మాట్లాడతాను. మా ఇంట్లో భాష ఒకసారి మాట్లాడాలని ఉంది. ఏమే తింటువా, బాగుండావా, వస్తావా, పోతావా, ఇవిడే వస్తూ ఉన్నాను, పని అయిపోయింది, వస్తాను, ఇది మా లాంగ్వేజ్ ఇంట్లో మాట్లాడేది. సో ఈ ప్రపంచం మొత్తం ఎంత టెంపుల్స్ ఉన్నాయో, ఎంత దేవాలయాలు ఉన్నాయో, మీరు వెళ్ళి మీ పేర్లు, మీ కుటుంబస్తుల పేర్లు చెప్పిన తర్వాత మా సినిమా టైటిల్ వస్తుంది. సో సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఎవ్రీడే శివుడి గుడికి వెళ్తున్నాను, అక్కడ మా టీం పేర్లు చెప్తున్నాను. నేను చెప్పకుండా పంతులు గారే మా టైటిల్ చెప్పి వెళ్ళిపోతుంటారు. సో దిస్ ఇస్ సహకుటుంబానం ఫర్ యూ. అందరూ సపోర్ట్ చేయాలి. వి నీడ్ యువర్ సపోర్ట్. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మన్నించండి. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Katisha. Please subscribe. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్, ఐమ్ దిగంకన సూర్యవంశీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్. Hi, నేను శ్యామల. Please subscribe City Light E-News. హాయ్, నేను మీ అశ్విని శ్రీ. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్.
Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. హలో ఎవ్రీవన్, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. ఏక్నాథ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.